లివర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా అమీబిక్ ఇన్ఫెక్షన్స్. అమీబిక్ లివర్ యాబ్సెస్ అని అంటాం. అమీబిక్ లివర్ యాబ్సెస్ అంటే మనం తినే ఆహారం, ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాకాలంలో మనం జాగ్రత్త పాటించాల్సింది ఏంటి అని అంటే కలుషితమైన ఫుడ్, కలుషితమైన నీళ్లు తాగడం వల్ల అది బాడీలో ఇంటెస్టైన్ వెళ్ళేటప్పుడు లివర్ శుద్ధి చేసే క్రమంలో ఆ బ్యాక్టీరియా మనకి లోపల సెటిల్ అవడం, ఆ పారాసైట్స్, అమీబిక్ పారాసైట్స్ కానీ లేదంటే బ్యాక్టీరియా సెటిల్ అవడం అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది అని అంటే లివర్లో ఒక గూడులాగా ఏర్పడుతుంది. గూడులాగా ఏర్పడి చీమ్ అందులోకి రావటం మొదలవుతుంది. అలా మొదలైన వాటిని అలా చీమ్ వచ్చిన వాటిని ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ ఇనిషియల్లీ మెడికల్ మేనేజ్మెంట్, అంటే అది మెత్తబడేంత వరకు యాంటీబయాటిక్ కవరేజ్ ఇస్తాం. ఒక్కసారి యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న యాబ్సెస్లు ఉంటాయి, చిన్న చిన్న చీమ్ గూడ్లు దాంతో అదే సర్దుమంటాయి. అవి ఎప్పుడైతే సైజ్ పెద్దగా ఉండి 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది, 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనము దాన్ని నీడిల్తో అల్ట్రాసౌండ్ ద్వారా దాన్ని లొకేట్ చేసి దాన్ని నీడిల్తో సిరింజ్ తోటి విత్డ్రా చేయడం. అంతకంటే పెద్దగా ఉన్న వాటికి డ్రైన్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అవి రప్చర్ అయ్యి పెద్దగా అయిన వాటిలో మాత్రమే మనము ఆపరేషన్ లాంటిది సజెస్ట్ చేస్తాము. ఇవాళ కాలంలో ఆపరేషన్ కంటే ఎక్కువగా 90% అన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ డ్రైనేజ్ అనేది చేయడం జరుగుతుంది.